కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. మీరు కేంద్ర మంత్రి అన్న విషయం మర్చిపోయారంటూ లేఖ రాశారు. సెంట్రల్ మినిస్టర్ హోదాలో ఉండి రాష్ట్ర సీఎంకు అవగాహన లేదు అనడం సరికాదన్నారు. తెలంగాణలో బాధ్యతాయుతంగా పాలన సాగుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ లేఖలో పేర్కొన్నారు. అసలు నిన్న కిషన్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికలకు ముందు మా పార్టీ హామీ ఇచ్చిందా, ఆయన హామీ ఇచ్చాడా? హామీలు ఇచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము, మోడీ గారు డబ్బులు ఇస్తేనే నేను డెవలప్మెంట్ చేస్తానని చెప్పాడా? లేకపోతే కేంద్ర ప్రభుత్వం కన్సర్న్ తీసుకుని ప్రాజెక్టులు రూపకల్పన చేశాడా? ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము ఈ రకంగా మరి బ్లాక్మెయిల్ ట్యాక్స్ చేస్తే లేని విషయాన్ని ఉన్నట్లుగా నేను గత అనేక సంవత్సరాలుగా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక్కొక్క ప్రాజెక్టు అవసరం ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు విషయంలో కూడా నేను మోటివేట్ చేస్తూ ప్రభుత్వంతో మాట్లాడుతూ, సంబంధించిన మంత్రులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఉత్తరాలు రాస్తూ డెవలప్మెంటల్ యాక్టివిటీ చేస్తున్నాను. ఇక సీఎం రేవంత్ రెడ్డి లేఖకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, మొత్తానికి ఘాటుగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీఎం కు అవగాహన లేని వ్యాఖ్యలన్న దానికి రిప్లైగా ఈ కౌంటర్ గా ఈ లేఖను రాశారు. మొత్తం 9 పేజీల లేఖలో చాలా సుదీర్ఘ వివరణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల పైన తాను ఎన్నిసార్లు కేంద్ర మంత్రులను కలిశాను, ఏ సమయాల్లో ఏ తేదీలలో కలిశాను, కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని కలిశాను అన్నది ఆయన డేట్లతో సహా ఈ లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా మెట్రో 2, రీజనల్ రింగ్ రోడ్డు, రింగ్ రైలు, డ్రై పోర్టు, మూసి పునరుజ్జీవం ఈ పథకాలకు సంబంధించి ఆయా కేంద్ర మంత్రులను ఏ తేదీలలో కలిసింది కూడా ఆయన ఈ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. పేర్కోవడంతో పాటు ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు సాధించడంలో కేంద్ర మంత్రిగా ఎందుకు బాధ్యతాయుతంగా మీరు వ్యవహరించలేదని కూడా ఆయన నిలదీసిన పరిస్థితి ఉంది. ఒక సీఎం ను అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉండి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ చేసిన వ్యాఖ్యలు అన్నవి తీవ్ర అభ్యంతరకరం అంటూ ఆయన లేఖలో పేర్కొన్న పరిస్థితి ఉంది. కేంద్ర మంత్రిగా మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మాపై విమర్శలు చేయడం సరికాదంటూ కూడా ఆయన చాలా సూటిగా చెప్పడం జరిగింది. గతంలో కేంద్ర మంత్రులుగా ఉన్న జైపాల్ రెడ్డి, వెంకటస్వామిలు రాష్ట్ర ప్రయోజనాలకు, రాష్ట్రానికి రావాల్సిన అంశాల్లో చాలా తన ముద్రలు వేసుకున్నారు. కానీ కేంద్ర మంత్రిగా ఉండి మీరు సాధించింది ఏంటి అంటూ ఆయన ప్రశ్నించిన పరిస్థితి ఉంది. మీరు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు చెన్నై, బెంగళూరులో మెట్రో విస్తరణకు అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మరి హైదరాబాద్ లో మెట్రో విస్తరణకు ఎందుకు అనుమతులు తీసుకురాలేకపోయారు, ఎందుకు మీరు కేంద్రాన్ని ఒప్పించలేకపోయారు అంటూ కూడా ఆయన చాలా సూటిగా ప్రశ్నించడం జరిగింది. కేంద్ర మంత్రిగా ఉండి బాధ్యతారహితంగా మాట్లాడడం సరికాదని పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి రావాల్సిన అంటే వివిధ ప్రాజెక్టులు, ఈ 4-5 ప్రాజెక్టులకు సంబంధించి 1,63,000 కోట్ల ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే పంపించాం. 1-2-3 సార్లుగా కేంద్ర మంత్రులను కలిసాం. ప్రధానమంత్రిని 2 సార్లు కలిసినప్పుడు కూడా ఈ అంశాలపైన ప్రధాని దృష్టి కూడా తీసుకొచ్చాం. కేంద్ర మంత్రిగా మిమ్మల్ని కూడా కలిసామన్నది కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికైనా మీరు రాష్ట్రానికి రావాల్సిన ఈ ప్రాజెక్టులను మంజూరు చేయించడంలో ప్రయత్నం చేయండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఈ లేఖలో పేర్కొన్న పరిస్థితి. సుమిత్ర, అంటే రాజకీయంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు ఏమైనా చూస్తూ ఉంటాం. అయితే లేఖ రూపంలో సీఎం రేవంత్ రెడ్డి లేఖ రూపంలో తను పంపించిన సందర్భంలో దీనికి కిషన్ రెడ్డి ఎలా రెస్పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది? ఖచ్చితంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు రిప్లైగానే సీఎం రేవంత్ రెడ్డి ఈ లేఖ రాశారు. సీఎం కు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు అంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉన్నవి చాలా తీవ్రంగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే కేంద్ర మంత్రి స్థాయిలో ఉంటూ సీఎం కు అవగాహన రహితంగా మాట్లాడుతున్నారంటూ చేయడం అంటే ఖచ్చితంగా ప్రజలను తప్పుదోవ పట్టించడమే అన్న అభిప్రాయంతో సీఎం ఉన్నారు. కాబట్టి దీనికి ఘాటైన సమాధానం ఇవ్వాలి అని చెప్పి ఈ 9 పేజీల లేఖను రాశారు. ఈ 9 పేజీలలో కూడా కేంద్ర మంత్రులను నితిన్ గడ్కరీ అనుకోండి, మనోహర్ పట్టణ్ అనుకోండి, ఇలా అందరు మంత్రులు ఏ తేదీలో కలిసింది కూడా డేట్లతో సహా వివరించిన పరిస్థితి ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ కొండల్ ఫర్ ద అప్డేట్స్.